మీకు తెలుసా భారత చరిత్రలో మొదటి తెలుగు రాజులెవరో? వాళ్లే శాతవాహనులు. అందులో సిముకుడు అనే రాజు ఒక చిన్న ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతనితోనే ప్రారంభమైంది శాతవాహనుల వంశం. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ నేలపైన సుమారు 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. వారి రాజధాని ప్రతిష్టానపురం, ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న పైఠాన్, మరియు కళా కేంద్రం అమరావతి. వారి వంశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణ. అతను విదేశీ రాజులను ఓడించి దక్షిణ భారతాన్ని ఒకటిగా చేశాడు. అందుకే అతనిని దక్షిణ భారత రాజు గౌతమిపుత్ర శాతకర్ణ అని కూడా పిలుస్తారు. యుద్ధరంగం కంటే వారికి కళారంగమే ఎక్కువ ఇష్టం. వాళ్ళు బౌద్ధ మతాన్ని కూడా ఎంతగానో ప్రోత్సహించారు. అజంత గుహలు, అమరావతి స్తూపాలు వారి కాలంలోనే నిర్మించబడ్డాయి. అలాగే తెలుగు సంస్కృతికి పునాది కూడా వేశారు. తర్వాత కాలంలో శాతవాహనులు క్రమంగా బలహీనమయ్యారు, కానీ వారు వేసిన పునాది మీదే దక్షిణ భారతం కళ, సంస్కృతి, వాణిజ్యం ఎదిగింది. ఇలాంటి చరిత్ర రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.